ఒక చిన్న గ్రామంలో అనిరుద్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు కాని కొన్నిసార్లు పనులు తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేవాడు. ఒకరోజు పాఠశాలలో పరీక్ష జరిగింది. అనిరుద్ సరిగ్గా చదవకపోవడంతో తన స్నేహితుడి పేపర్ను చూసి రాయాలని అనుకున్నాడు. కాని ఆ సమయంలో గురువుగారు అతన్ని గమనించారు. గురువుగారు ఏమీ చెప్పలేదు. కాని పరీక్ష తర్వాత అనిరుద్ను దగ్గరకు పిలిచారు. గురువుగారు ప్రేమగా, నిజాయితీ అనేది మనిషి గొప్ప బలం. తప్పు చేస్తే ఒప్పుకోవడం గొప్పతనం అని చెప్పారు. ఆ మాటలు అనిరుద్ హృదయాన్ని తాకాయి. వెంటనే అతను తన తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరాడు. గురువుగారు అతనికి శిక్ష ఇవ్వకుండా మళ్లీ చదివి పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చారు. అనిరుద్ కష్టపడి చదివాడు. తదుపరి పరీక్షలో మంచి మార్కులు సాధించాడు. అప్పటి నుంచి అతను ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిజాయితీ వల్లే మనకు నిజమైన గౌరవం, విజయం లభిస్తాయని అతను